ఈరోజు దేవుని వాగ్దానం మార్కు సువార్త 9వ అధ్యాయం 23వ వచనం. అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని అతనితో చెప్పాను. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని వాగ్దానం ఈరోజు మీతో మాట్లాడుతూ ఉన్నది. దేవుని సన్నిధిలో మీరు గనక నమ్మక ఉంచి నమ్మినట్లయితే, విశ్వసించినట్లయితే తప్పక మీ జీవితంలో దేవుడు మేలు చేస్తాడు. గనుక నమ్ముట మీ వలనైతే నమ్మువానికి సమస్తం సాధ్యమే అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఒక వ్యక్తి అగ్నిలో నీళ్ళలో తరచుగా పడద్రోయబడుతున్న సమయంలో నీ వలన అయితే మా మీద కనికరపడి మాకు సహాయం చేయమని యేసయ్యను అడిగిన ఆ సందర్భంలో దేవుడు యేసయ్య మాట్లాడిన మాట, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నా ప్రియ సహోదరులారా, ఈరోజే మీ నమ్మకాన్ని ఎక్కువ చేసుకోండి, వృద్ధి చేసుకోండి, మీ విశ్వాసంలో బలపరచబడండి. దేవుడు మిమ్మల్ని ఇంకా స్వస్థపరిచి బాగు చేయనుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, నమ్మదగిన దేవా, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తం సాధ్యమే అని సెలవిచ్చిన దేవా, ఇప్పుడే ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి. ఎంతమంది అయితే అనారోగ్యంతో, ఇబ్బందితో, భయంకరమైన సమస్యలతో ఉన్నారో, వారి యొక్క విశ్వాసాన్ని కోల్పోయిన స్థితిలో ఉన్నారేమో, ఇప్పుడే వారి విశ్వాసాన్ని బలపరచండి, వారి విశ్వాసాన్ని వృద్ధిపరచండి, గొప్ప మేళ్ళ చేత నింపండి. పరిశుద్ధాత్మదేవ, ప్రతి ఒక్కరిని అందు నమ్మకం ఉంచి సమస్తమును సాధ్యపరిచి నీ అందు విశ్వాసం ఉంచి నీ వలన సమస్తం సాధ్యమని నమ్మి దేవ అద్భుతాన్ని పొందుకున్నటకు సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మును దీవించునుగాక.